సుధా గవర్నమెంట్ విమెన్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. తన భర్త బిజినెస్ చేస్తున్నాడు. తనకి 2 పిల్లలు ఉన్నారు. తన బాబు క్రేడిల్ ఫంక్షన్ను గొప్పగా సెలబ్రేట్ చేశారు. సుధా భర్త మార్నింగ్ లేచి పాపని స్కూల్లో, బాబుని చైల్డ్ కేర్ సెంటర్లో, సుధని కాలేజీలో డ్రాప్ చేస్తుండేవాడు. ఒకరోజు సుధా భర్త తన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం సుధా హెల్ప్ తీసుకుందాం అనుకున్నాడు. సుధకి గవర్నమెంట్ జాబ్ ఉండటం వల్ల జాబ్పై లోన్ అప్లై చేయాలని అనుకోగా, సుధ వెంటనే తన ఫ్యామిలీ కోసమే కదా అని ఒప్పుకుంది. దానివల్ల సుధ సాలరీలో 80% ఈఎంఐ పే చేయాల్సి వచ్చేది. సుధ భర్త అండ్ ఫ్రెండ్స్ కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. మొదట్లో చాలా లాభాలు వచ్చాయి. సుధ భర్త కూడా అదంతా సుధ వల్లే అని సుధకి గిఫ్ట్స్ ఇచ్చేవాడు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్ని రోజుల తర్వాత బిజినెస్లో నష్టాలు రావడం స్టార్ట్ అయ్యాయి. బిజినెస్ పార్ట్నర్స్ ఎవరిదారి వారు వెళ్లారు. బిజినెస్లో లాస్ అంతా సుధ భర్తనే భరించాల్సి వచ్చింది. నష్టాలు తీర్చాలని సుధ భర్త ఇంకా అప్పులు చేసేవాడు. తెలిసిన వారి దగ్గర మనీ తీసుకున్నాడు. చివరకు తీర్చలేనంత అప్పుల్లో మునిగిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్లి ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. సుధ ఏమైనా అడిగితే సమాధానం చెప్పేవాడు కాదు. సుధకి అనుమానం వచ్చినా ఏం చేయలేకపోయింది. ఒకరోజు సాయంత్రం కాలేజ్ టైం అయిపోయినా కూడా సుధ భర్త సుధని తీసుకోవడానికి రాలేదు. సుధ చాలా టెన్షన్ పడింది. స్కూల్కి వెళ్లి పాపను చైల్డ్ కేర్ నుండి బాబుని పికప్ చేసుకుంది. సుధ భర్తకి చాలాసార్లు ఫోన్ చేసింది. సుధ భర్త లిఫ్ట్ చేయలేదు. సుధ మనసు ఏదో కీడు శంకించింది. అనుకున్నదే అయ్యింది. సుధ భర్త అప్పులు తీర్చలేక బలవన్మరణం చెందాడు. ఇప్పుడు సుధ ఎవరికోసం ఏడవాలి? భర్త కోసం ఏడవాలా? లేదా అప్పులు తీర్చడానికి ఏడవాలా? లేదా 20% మాత్రమే వస్తున్న సాలరీని చూసి ఏడవాలా? లేదా పిల్లల్ని ఒంటరిగా ఎలా పెంచాలో తెలియక ఏడవాలా? ఇది ఎవరి తప్పు? సుధ అమాయకత్వానిదా? లేదా కెరీర్లో ఇంకా ఎదగాలనుకున్న సుధ భర్తదా? దీనికి కరగబోయే కాలమే సమాధానం చెప్పాలి. సుధ లైఫ్ ఇలా ఉంటే మరి లక్ష్మి 16 వయసులోనే గొప్పింటి కోడలిగా వెళ్లి ఎన్ని కష్టాలు పడిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.